హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి గైస్. సో ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో మనకి రోల్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్. సో ఈ యొక్క రోల్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో బీఈ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓన్లీ డిగ్రీ చేసిన క్యాండిడేట్సే. సో ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. సో వెన్యూ వచ్చేసరికి మనకి చెన్నై లొకేషన్. సో ఈ మంత్ 24th వచ్చేసరికి వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం స్క్రీన్ మీద చెక్ చేద్దాం. సో ఏ బ్యాచెస్ ఎలిజిబుల్ అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ క్యారీ చేయాలి, అవన్నీ కూడా చెక్ చేద్దాం గైస్ ఇప్పుడు. సో ఇన్ఫోసిస్ కంపెనీ వల్ల అఫీషియల్ నౌకరీ పేజ్లో అయితే మనకి పోస్ట్ చేస్తారనమాట. సో దీనికి వచ్చేసరికి టైటిల్లో మనకి వాక్ ఇన్ డ్రైవ్ ఓన్లీ ఫ్రెషర్స్ నో బీఈ బీటెక్ ఎట్ చెన్నై లొకేషన్ ఆన్ 24th మే అని అప్డేట్ చేశారు. సో 24th మే వచ్చేసరికి 9:30 AM నుంచి 12:30 PM వరకు సో చెన్నై లొకేషన్లో అయితే ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరికైతే ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో సో అలాంటి వాళ్ళు అసలు మిస్ అవ్వకండి. సో ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో చాలామంది ఇక్కడ అప్లికేషన్స్ చూసి భయపడుతుంటారు గైస్. సో ఇక్కడ ఏంటంటే సో ఈజీ అప్లై అయితే ఉంటుంది కదా, దాని ద్వారా అయితే నౌకరీ ద్వారా అప్లై చేస్తారు. సో ఇది నాట్ అప్లికేబుల్ అనమాట. మీరు డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ అప్లై చేయకపోయినా ఏం కాదు. సో డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్తేనే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం తీసుకెళ్ళాలని కూడా మనకు ఉంది గైస్, డాక్యుమెంట్స్ టు క్యారీ అని. సో 2 అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి, హార్డ్ కాపీ అనమాట. అండ్ ఫేస్ మాస్క్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ పాన్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలన్నమాట మీరు. సో మ్యాండేటరీగా పాన్ కార్డ్ అనేది క్యారీ చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి మనకి చెన్నై లొకేషన్ అనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ ఎనీ గ్రాడ్యుయేట్ కూడా సో ఈ యొక్క డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఇది కంప్లీట్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్. సో ఎవరైతే ఇమీడియట్ జాయినర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో మీకంటూ స్కిల్స్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ ఒకవేళ వీకెండ్ షిఫ్ట్ అయినా కొన్నిసార్లు హాలిడేస్లో కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది. అలాంటి టైమ్స్లో కూడా మీరు వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వండి గైస్. అండ్ మీకు టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో ఎంఎస్ ఆఫీస్లో పివో టేబుల్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఉంటే సరిపోతుందని మనకి ఇక్కడైతే అప్డేట్ చేశారు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకొకటి కూడా అప్డేట్ ఇచ్చారు మనకి, నోట్ అని. సో ఎస్హెచ్ఎల్ ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, అది మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఒక చిన్న అసెస్మెంట్ కూడా కండక్ట్ చేస్తారు, అదైతే మీరు ముందే డౌన్లోడ్ చేసుకొని రమ్మని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ వీటితో పాటుగా క్యాండిడేట్ ఐడి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు సో గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ కెరీర్స్ లాగిన్ అని క్లిక్ చేయండి. సో తర్వాత లాగిన్ పేజ్ వస్తుంది, అందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో అది కూడా మ్యాండేట్ అనమాట, అది కూడా తప్పకుండా క్రియేట్ చేసుకోండి. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి. సో తప్పకుండా అప్లై చేసుకోండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వాకిన్ డ్రైవ్కి అటెండ్ అవ్వండి. సో అప్లై చేసుకునేది ఏమి ఉండదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. ఇక్కడ అప్డేట్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కదా, సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనమాట. సో ఎవరికంటే ప్రిఫరెన్స్ ఇది 2023-24 బ్యాచెస్కి మాత్రమే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇదైతే గమనించండి. ఇక్కడ బోల్డ్ చేసి మనకి అండర్లైన్ కూడా చేశారనమాట. ఓన్లీ 2023-24 బ్యాచెస్ మాత్రమే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ బీఈ బీటెక్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ 23-24 బ్యాచెస్. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే మిస్ అవ్వకండి. అది కూడా టాప్ ఎంఎన్సీ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి, ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.